వీళ్ళ యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటాయి అని అంటే డెవలప్మెంట్ పైన చూసుకుంటే స్వయాన రవాణా శాఖ మంత్రి, ఆయన కంట్రోల్ ఆర్టీసీ ఉంటుంది. బస్ స్టాండ్కి వచ్చింది రోజుకు ఒకసారి వచ్చింది 4 ఫోటోలు వేస్తూ ఉంటారు వీడియో. నేను కూడా రోజు చూస్తూ ఉంటాను బస్ స్టాండ్ ఎప్పుడు వస్తాను తప్ప తొందరగా చూద్దామని. డిపిఆర్ ఒక బస్ స్టాండ్ని స్వయంగా నువ్వు శాఖ మంత్రివే డిపిఆర్ అని చెప్పి 2 సంవత్సరాల నుంచి బస్ స్టాండే నువ్వు చేసుకోలేకపోతున్నావే. నేను చేసిన డెవలప్మెంట్ గురించి మీరు హేళనగా మాట్లాడతారా మీరు? ఇట్లాంటి డిపిఆర్లు ఎన్ని తయారు చేసి నేను ఈ ప్రాంతానికి మేలు చేశాను అటువంటిది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక బస్ స్టాండ్ స్వయంగా మంత్రిగా ఉండి మీ శాఖలో ఉండి మీ కింద అధికారులతో ఉండి డిపిఆర్ కోసమే ఇన్నేళ్ళు బస్ స్టాండ్ మొదలు పెట్టడానికి సమయం తీసుకుంటున్నారే. మరి ఇదే నేను ఏ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ద్వారా జిల్లా కేంద్రం ఏర్పాటే కాకుండా అనేక ఆఫీసులే కాకుండా ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు పైపులు వేస్తుంటే మేము చేసాం మా ప్రభుత్వం నడుస్తోందని చెప్పి. బస్ స్టాండ్ డిపిఆర్కే 2-3 సంవత్సరాలు పట్టిన మీకు మీరు ఆ స్కీమ్ చేయగలుగుతారా? 3 సంవత్సరాల అనునిత్యం నేను కష్టపడి అధికారులు 2 డీలు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి లక్కిడిపల్లెకు రాయచూడికి ఇంకో శ్రీనివాసరెడ్డి. వీళ్ళ ద్వారా ఎక్కడ పైప్ లైన్ ఉండాలా, ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలా, ఏ ప్రాంతం నుంచి గ్రావిటీ వస్తుంది, ఏ ప్రాంతం నుంచి పంపు గ్రావిటీతో వాటర్ పోయడానికి ఫోర్స్గా ఏ లైన్ వేస్తే బాగుంటుంది అని చెప్పి చిన్నపిల్లలాగా స్కూల్ పిల్లలాగా కూర్చొని పెన్సిల్ గీసుకొని రోజు డ్రాయింగ్స్ తీసుకుంటూ చేసినటువంటి పరిస్థితి మాకు 3 సంవత్సరాలు పట్టింది ఆ డిపిఆర్ చేయడానికి. ఆ పని జరిగితే క్రెడిట్ చోరీ. ఏం చేస్తారు? బస్ స్టాండ్ డిపిఆర్ 3 ఏళ్ళు పట్టిన వాళ్ళు మీరు ఆ స్కీమ్ చేయగలుగుతారా? హంద్రినివా గాలేరు నగిరి అటువంటిది లింక్ చేయాలా? గాలేరు నగిరి ఇచ్చేటువంటి గ్రావిటీని హంద్రినివాకలేకి త్రూ రాయచూడి వెలుగుల ద్వారా కలిపితే అనంతపురం జిల్లా నుంచి వచ్చేటువంటి నీళ్లతో అది ఎప్పుడో వచ్చేది అరకొర నీళ్లు మనకు ఆ ఆస్కారం లేకుండా దీంతోనే సస్యశ్యామలం అవుతాయి ఇక్కడ భూములు అని చెప్పి దాన్ని డిపిఆర్ తీసుకొని వచ్చి టెండర్లు కూడా పిలిపించిన పరిస్థితి. ఒక డిపిఆర్ తయారు చేయలేదు మేము, దాన్ని జీవోలు ఇప్పించి ప్రభుత్వం దాని టెండర్లు కూడా పిలిపించి వర్కులు కూడా సుమారు పురోగతి సాధించినాం. కరోనా లాంటి పరిస్థితి వచ్చినా కూడా మీరు మా గురించి అవహేళనగా మాట్లాడతారు. ఈరోజు ఎస్ఎన్ కాలనీలో పార్క్ జరుగుతుందంటే నేను చేయించిందే కదా అది. నేను కష్టపడి ఆ రోజు టవర్ క్లాక్ అక్కడ కడదాము అని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి ప్రజాసంపర్కంగా పోవాలి, టౌన్లో అన్ని కూడల్లో సుందరీకరణ జరగాలి అని చెప్పి నేను ఆ రోజు అవుట్ ఆఫ్ ఫండ్స్ తీసుకొచ్చాను. అదే పనికి మున్సిపాలిటీలో ఆర్థిక వనరులు సరిగా లేవు, ఆడోలో ఫండ్స్ ఉన్నాయి, దాన్ని వేరే ప్రాంతానికి పోకుండా రాయచూడికి తీసుకురాగలిగాను. ఎంఐసీ లేఅవుట్ చేస్తే దానికి రోడ్ వేస్తేనే అక్కడ భూములు తీసుకున్న వాళ్ళకు మంచి జరుగుతుంది, అక్కడ పొలాలలో కూడా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందుతారు అని చెప్పి 9 కోట్ల రూపాయలు అక్కడ రోడ్ వేయించినటువంటి మార్గం కూడా ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. ఇవన్నీ ఎట్లా జరిగాయి అన్నట్టు. ఒక పని చేయాలంటే ఒక సంకల్పం ఉండాలి. శిల్పారామం దాదాపుగా ఇది ఒక షేప్కి తీసుకొచ్చారు. పనులు కూడా మొదలెట్టించి భూములంతా కూడా మార్క్ చేసేసి ఎంతమంది ఎంత ఒత్తిడి చేసినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు గట్టిగా ఉండాలని చెప్పి ఆలోచన చేశాను. ఆ రోజు నేను బోర్డులు పెట్టించిన పుణ్యానికి ఈరోజు మీకు మీ వెతుక్కోకుండా ఆ బోర్డు పెరిగేసేసి ఆక్యుపై చేసుకుంటున్నారు, దాంట్లో పురోగతి సాధిస్తున్నారు. ఇలాంటి అభివృద్ధి అంటే బాధ్యత ఉండాలండి, చేయండి. ఏ రోజు నేను ఓడిపోయిన నా ఓటమి చెందినటువంటి గంటలోనే చెప్పాను బయటకు వచ్చి ముందాగా. నేను ఏ రోజు ఇంకొకటి అని కూడా మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం, ప్రజాభిమానాన్ని కట్టుబడి ఉండాలా, చేసేటువంటి పనులు కొనసాగించి ప్రజలు మన్నలు పొందాలా అని చెప్పి అదే గంటలో నేను ఏమాత్రం నిరాశ గురి కాకుండా చెప్పినటువంటి వ్యక్తిని ఈరోజు కూడా చెప్తాను. మీరు చేస్తే మంచి కార్యక్రమాలు చేస్తే దేనికైనా సహకరిస్తాను. అలా కాకుండా వేరే రకాల పద్ధతులలో పోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని కేవలం నోటి దాటింది కదా అని ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలు ఉన్నాయని చెప్పి భయపడించి చేసుకోవాలనేది ప్రజాస్వామ్యం చాలా కాలం మనుగడ ఉండదు. హిట్లర్, ముసోలిని ఇటువంటి వ్యక్తులే కాలగర్భంలో కలిసిపోయినారు. ఎగిరిపడిన వాళ్ళంతా కూడా ప్రపంచాన్ని ఆశిస్తా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రపంచాన్నే మేము భయపడేందుకు గురి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే కాలగర్భంలో కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు ఎలాగ గెలుపొందాలి, రాబోయే తరాలకు ఎలాగో ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేయాలి. ఒక రింగ్ రోడ్ చేయాలంటే దాని వెనకలో ఉన్నటువంటి కృషి ఎంత, ఒక జిల్లా కేంద్రం రావాలంటే దాని వెనకలో ఉన్న కృషి ఎంత, ఒక వాటర్ స్కీమ్ రావాలంటే దాని వెనకలో ఉన్న కృషి ఎంత, గాలేనగిరి నుంచి వాటర్ పట్టుకొచ్చి గెండుకోవడానికి తీసుకోవాలంటే దాని వెనకల కృషి ఎంత, దానికి పడినటువంటి తపన, దానికి పడినటువంటి కష్టం ఒక్కసారి ఆలోచన ఏ రోజు కూడా చెప్పుకోలేదు. ఇవన్నీ బాధ్యత అనుకుంటాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని అది ఒక బాధ్యత. ఇవన్నీ కూడా చెయ్యాలి, ఆ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కొనసాగించాలి. అలా కాకుండా లేదు మా పద్ధతుల్లో మేము ఉంటాం, దౌర్జన్యాలు చేస్తామంటే చాలా కాలం మనుగడలో ఉండదు.